రైట్. చేతి నిండా బలం ఉంది, పోటీ చేస్తే గెలుపు తథ్యం. కానీ అభ్యర్థి నామినేషనే ఆమోదం పొందలేదు. ఒక్క ఫిర్యాదుతో తిరస్కరణకు గురైంది. అలాగని ఎన్నికల ప్రక్రియకు ఆమె కొత్తేం కాదు, ఆమె పార్టీ కొత్త కాదు. తెలంగాణలోని రూలింగ్ పార్టీకి ఇన్ఛార్జ్ ఆమె. ఎస్, మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వాడి వేడి రాజకీయానికి నాంది పలికింది. బీజేపీ సీట్ చోరీ చేస్తుందని కాంగ్రెస్ మండిపడుతూ ఉంటే మీలో లీక్ వీరులెవరో కట్టప్పులెవరో నిగ్గు తేల్చుకున్నట్టు కమలనాథులు సెటైర్లు వేస్తున్నారు. న్యాయ పోరాటం మొదలుపెట్టిన మీనాక్షి నటరాజన్కు షాక్ తప్పలేదు. పిటిషన్ను విచారణకు తీసుకునేందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించలేదు. పిటిషన్ కొట్టేసింది. ఎన్నికల సంఘం దగ్గరే వెళ్లాలంటూ కూడా స్పష్టం చేసింది సుప్రీం. మీనాక్షి నటరాజన్ కు ఈ చిక్కులు తెచ్చిపెట్టినటువంటి కాంగ్రెస్ నాయకుడి బాధితురాలు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్ కూడా రిటర్న్ అయింది. ప్రజాప్రతినిధి కోర్టులో తేల్చుకోవాలంటూ కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో మీనాక్షి నటరాజన్ తదుపరి స్టెప్ ఏ విధంగా ఉంటుంది? కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడమే మిగిలిందా? ఈ గ్యాప్ లో బీజేపీ నుంచి నామినేషన్ వేసినటువంటి ముగ్గురు కూడా ఎంపీలుగా ఎన్నికైనట్లు ప్రకటన కూడా వెలువడిపోయింది. రేపో మాపో వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా జరిగే ఛాన్స్ ఉంది. అంతా జరిగాక మీనాక్షి సాధించేది ఏమైనా ఉంటుందో అనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఇలాంటి వివాదాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? మీనాక్షి ముందున్న మార్గం ఏంటి ప్రెసెంట్? ఎందుకంటే అటు సుప్రీంకోర్టులోనే చుట్టూ ఎదురైంది. ఈసీ దగ్గరికి వెళ్ళాలని చెప్తుంది. ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, మేము ఏం చేయలేమని చెప్తుంది. మీనాక్షి నటరాజన్ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. మొత్తం ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ మయమైపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. నేను ఎలక్షన్ అంటే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేస్తాను, అక్కడే నేను న్యాయ పోరాటం చేస్తానంటూ ప్రజా పోరాటం చేస్తానంటూ కూడా మాట్లాడారు. బీజేపీ కూటమిలో ఈసీ చేరిపోయిందని చెప్పారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని కూడా కూనీ చేసేసింది. ఈ విధంగా ప్రెసెంట్ సిచ్యువేషన్ నడుస్తోందంటూ కూడా ఆమె ఆవేదనతో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అయితే ఈ రోజు నాంపల్లి కోర్టులో బండారు శ్రీలత చేసినటువంటి పిటిషన్ విచారణకి వెళ్లకుండా నాంపల్లి కోర్టు రిటర్న్ చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీలు కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఈ యొక్క కేసులో ఉంటే కనుక అది ప్రజాప్రతినిధుల కోర్టులో తేల్చుకోవాలని చెప్పి రిటర్న్ చేసినట్టుగా తెలుస్తోంది. సో అడ్వకేట్ కూడా చెప్పారు, తిరుపతి వర్మ ఏమని చెప్పారంటే ఇప్పటి వరకు ఇది రిటర్న్ చేశారు కాబట్టి స్టిల్ ఇప్పటి వరకు అయితే మీనాక్షి నటరాజన్ మీద ఏ కేసు లేదు, కానీ జరగాల్సిన నష్టం జరిగింది అని చెప్పి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినటువంటి అంశం. మరి ప్రజాప్రతినిధి కోర్టులో ఏ విధంగా వెళ్ళబోతున్నారు ఏంటనే దాని గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు తిరుపతి వర్మ గారు, ఏదైతే బండారు శ్రీలత ఉన్నారో శ్రీలత సంబంధించినటువంటి అడ్వకేట్ ఉన్నారు, అదేవిధంగా కార్తీక్ గారు టీపీసీ సెక్రటరీ, సైదిరెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే కూడా మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ఫస్ట్ తిరుపతి వర్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. తిరుపతి వర్మ గారు, ఈ కేసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శ్రీలత అడ్వకేట్ కాదండి. ఓకే, శ్రీలత అడ్వకేట్ కాదు, నేను న్యూట్రల్ అడ్వకేట్. నేను అంటే ఇక్కడ ఏది జరుగుతుందో ఆ విషయం చెప్పడానికి మాత్రమే వచ్చాను నేను. ఓకే ఓకే, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్. ఓకే, టీపీసీ సంబంధించినటువంటి లీగల్ సెల్. ఎందుకంటే శ్రీలత కూడా కాంగ్రెస్ అని చెప్తున్నారు, ఇంకా నన్ను పార్టీ నుంచి ఎటువంటి సస్పెండ్ ఏం చేయలేదు అంటున్నారు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి? ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్ వినిపిస్తూ ఉన్నారు. అసలు కేసు ఉందా లేదా అనే విషయం ఒకటి నడుస్తోంది. ఒకవేళ కేసు లేకపోతే కనుక నామినేషన్ ఎందుకు తిరస్కరించారనే అంశం కూడా నడుస్తుంది. యాజ్ అడ్వకేట్ గా ఏమంటారు? ఇప్పుడు మీతో మాట్లాడుతున్న సేపట్లో ఇప్పటి వరకు కూడా ఆమె మీద కేసు లేదండి, మీనాక్షి గారి మీద కేసు లేదు. ఎందుకు అంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగింది. ఏమిటంటే శ్రీలత గారు అండ్ కుంభం శివకుమార్ రెడ్డి అతను ఇద్దరు పర్సన్స్ మధ్యలో జరిగిన వివాదం. దాంట్లో ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఈ రోజు ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే ఆ ప్రైవేట్ రూలింగ్ లో ఉన్న కొంతమంది వ్యక్తుల పైన ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. సో వేస్తున్న క్రమంలో ఇది కోర్టు కాగ్నైజ్ తీసుకోవచ్చా? 2 months కాలయాపన జరిగిన తర్వాత ఈ లోపల ఆమె మీద ఎలక్షన్ కమిషన్ గారు చర్య తీసుకొని, సో ఈ రోజు జరిగిన సంఘటన ఏంటంటే ఈ శ్రీలత గారి కుంభం శివకుమార్ రెడ్డి గారి మధ్యలో జరిగిన ఇంతకుముందు ఎఫ్ఐఆర్ కానీ దానికి సంబంధించిన విషయాలు కానీ నన్ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు పెద్దలు పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళందరూ పార్టీ చేసి ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. ఈ ప్రైవేట్ కంప్లైంట్ లో ఏంటంటే నాకు డిఫమేషన్, ఎందుకంటే నేను కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోవడం చెప్పి డిఫమేషన్ వేసారు. ఆ డిఫమేషన్ వేస్తున్న క్రమంలో కొంతమంది ప్రజాప్రతినిధులను అంటే పర్ణికర్ రెడ్డిని గాని కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, లేకుంటే మినిస్టర్ గారిని కానీ కొంతమంది ఒక 7 members పార్టీ చేసారు. ఈ పార్టీ చేసిన ఈ రోజు కూడా వాళ్ళు కొంతమంది మినిస్టర్ గా ఉన్నారు, కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఈ కోర్టుకు సంబంధించి 4th ASM కోర్టుకు సంబంధించి ఈ జ్యుడిక్షన్ రాదు, ఈ జ్యుడిక్షన్ లో ఆ వాదానికి లేదు. సో ఇన్ని రోజులు అంటే వినడానికి లేని కేసును 22 months కాలయాపన చేసారు. కాలయాపన వల్ల
జరగాల్సిన నష్టం జరిగింది. సో ఈ కేసు అనేది నెక్స్ట్ ఎక్కడ ఏ స్టెప్ తీసుకుని విరిగిపోద్దని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఎంతవరకు తిరుపతి వర్మ గారు అంటే ఇప్పుడు అసలు ఏది కేసే లేనప్పుడు అక్కడ నామినేషన్ తిరస్కరణకి గురి కావడానికి కూడా అదే కారణమైందిగా. కేసు ఉంది, క్రిమినల్ కేసు ఉంది, దాన్ని దాచిపుచ్చారు, అఫిడవిట్ లో దాన్ని ఈ రోజు చేర్చలేదు అనే ఒక రీజన్ తోనే కదా తిరస్కరణకు గురైంది. ఈ రోజు కేసు ఫైల్ రిటర్న్ అయింది అంటే అది తిరస్కరణ గురైనట్టే కదా, కేసు లేనట్టే కదా. ఉమ్. కేసు ఉంటే ఎఫ్ఐఆర్ గానీ లేకుంటే కాగ్నిజెన్స్ తీసుకొని సమన్స్ గానీ ఇవ్వడం జరుగుతుంది. సో రిటర్న్ అట్లాంటి ఈ రోజు చేయడానికి రీజన్ అంటే మొత్తం మీకు ఫైల్ రిటర్న్ తెలిసింది చేసి మాకు తెలియకపోవచ్చు. రిటర్న్ చేయడానికి రీజన్ కేవలం అక్కడ ప్రజా ప్రతినిధులు కాబట్టి ఈ కోర్టులో కాదు, మీరు ఆ కోర్టులోకి వెళ్ళండి, మీరు అక్కడ మళ్ళీ పిటిషన్ కూడా వేయనవసరం లేదు, జస్ట్ ఇక్కడ నుంచి మేమే ఫార్వర్డ్ చేస్తామని చెప్పి అడ్వకేట్ చెప్తున్నప్పుడు విన్నాము. కరెక్టేనా? అక్కడ ఫార్వర్డ్ అనే ఒక వర్డ్ యూజ్ చేయలేదండి. మేము కేసు రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేసిన తర్వాత అది ఏం జరుగుతుందో తర్వాత విషయం. అది ఆమె ఫైల్ మళ్ళీ రీసబ్మిట్ చేస్తుందా, లేదంటే 1 month తర్వాత చేస్తుందా, 15 days తర్వాత చేస్తుందా, అది పర్సనల్ అది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ కోర్టు పరిధిలో, ఈ 4th ACM నాంపల్లి కోర్టు పరిధిలో ఈ కేసు లేదు. ఈ కేసు లేనప్పుడు ఆమె మీద, మీనాక్షి గారి మీద కేసు లేనట్టే కదా. కేసు లేనప్పుడు ఎక్కడ ఎఫ్ఐఆర్ ఉన్నది, ఎక్కడ కాగ్నిజెన్స్ తీసుకున్నారు, ఎక్కడ ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా పరిశీలించాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు దేశంలో ఎన్నో ప్రధానమంత్రి మోడీ గారి మీద కూడా చాలా కేసులు ఉంటాయండి. ఆ కేసులకు అన్ని మోడీ గారు వచ్చి అటెండ్ కారు కదండి. సో అటెండ్ కానప్పుడు ఈ కేసు ఆయనకి చెయ్యని తప్పకి ఇప్పుడు సీట్ కంటే ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయాయి, అటు కోర్టుకి వెళ్ళినా సరే కోర్టు మాకు సంబంధం అంటే లేదు. మన ఎలక్షన్ ప్రాసెస్ 8 hours టైం ఇస్తారు. స్క్రూటినీ ఉంటుంది, రేపు ఎల్లుండి స్క్రూటినీ ఉంటుంది. దీంట్లో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నాయి, అవకాశం ఇస్తారు. ఇంటెన్షనల్లీ చేసినట్టు అనిపిస్తుందండి ఈ కేసులో మాత్రం. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో మీరే పరంగా చెప్పండి. ఇప్పుడు కేసు రిటర్న్ అయిందంటే కేసు ఉన్నట్టా లేదంటే మీరే చెప్పండి. మీరే చెప్పండి. అంటే రిటర్న్ అవ్వడానికి రీజన్ వేరే విధంగా చెప్తున్నారు. నాంపల్లి కోర్టు కాదు, ప్రజాప్రతినిధి కోర్టులో తేల్చుకోండి, దీన్ని కొట్టేసినట్టు కాదు, ఇది కాదని చెప్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఏదీ లేనప్పుడు, మీనాక్షి నటరాజన్ మీద అసలు కేసే లేనప్పుడు, అది క్రిమినల్ కేసు కావచ్చు, ఏ కేసు కాబట్టి వాళ్ళు నాంపల్లి కోర్టులో ఫైల్ చేసింది. వాళ్ళు నాంపల్లి కోర్టులో ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ చేశారు. అదే హైకోర్టు ఉండొచ్చు, సుప్రీంకోర్టు ఉండొచ్చు, ఏ కోర్టు రిటర్న్ చేస్తున్నట్టు ఇట్ సెల్ఫ్ ఏంటి, కేసు లేనట్టే కదా మేడం. జరిగింది చూస్తున్నాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి? న్యాయం ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? ఏ విధంగా ముందుకు న్యాయం ఎవరికి న్యాయం జరగాలి? ఇప్పుడు అన్యాయం చేసారు. ఇప్పుడు మీనాక్షి గారికి ఈడ అన్యాయం చేసినట్టు. ఎందుకంటే ఎక్కడో తీసుకొచ్చి వేరే పెంట తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఎందుకంటే ఆమెకు మీనాక్షి గారికి కానీ లేకుంటే శ్రీలత గారికి ఏమైనా సంబంధం ఉండదండి? సంబంధం లేదు. వాళ్ళు ఇద్దరు ప్రైవేట్ పర్సన్స్ మధ్య డిస్ప్యూట్ తీసుకొచ్చి రోడ్ మీద ఎవరో తీసుకొచ్చి పెడితే ఆమెకి ఏం సంబంధం ఉంటుందండి? లేదు. ఇది స్పెసిఫిక్ గా వీళ్ళు కోర్టు వారు కానీ దానికి నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. అక్యూజ్ సంబంధంగా మీరు ఈ విధంగా ఉందని ఇవ్వాల్సిన పరిస్థితి. 22 months తర్వాత 22 months కాలయాపన చేసిన తర్వాత ఈ రోజు మీకు రిటర్న్ చేస్తున్నాం అంటే దానికి అర్థం ఏంటి? సో ఈ రోజు మీనాక్షి నటరాజన్ మీద కేసు లేనట్టు. సో నెక్స్ట్ హైకోర్టుకు పోతారా, లేకుంటే ప్రజాప్రతినిధుల కోర్టుకు పోతారా, ఇంకో సుప్రీం కోర్టుకు పోతారా, అది దట్ ఈస్ సెకండరీ. బట్ అక్కడ కూడా అయిపోతుంది కదా, రేపు మాప వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేయడం రెడీగా ఉన్నారు ఎంపీలు. సరే, లీగల్ గా ఏం చేస్తారు అనేది ఆ సుప్రీంకోర్టు అడ్వకేట్ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం ఈ టైం వరకు మాత్రం మీనాక్షి గారి మీద మాత్రం కేసు లేదండి, అది క్లియర్. సో రిటర్న్ చేస్తున్నట్టే కేసు లేనట్టే. అది ఫుల్ ఫైల్ మొత్తం కంప్లీట్ ఫైల్, మీ కేసు ఈ కోర్టు పరిధిలోకి రాదు అని చెప్పి కేసు రిటర్న్ చేసేసారు, ఫైల్ రిటర్న్ చేసేసారు. రిటర్న్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకు ఉండే అవకాశం లేదు. నెక్స్ట్ ఒకవేళ ఈ పిటిషనర్ తరపున ఆమె ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ రీసబ్మిట్ చేసుకుని మళ్ళీ సమన్స్ పంపితే అప్పుడు కేసు ఉన్నట్టు, అప్పుడు అటెండ్ అవుతారు, అప్పుడు ఏమన్నా ప్రతివాదనలు వింటారు. అప్పటి వరకు ఇక్కడ కేసు లేనట్టే లెక్క. ఓకే, బట్ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయనేది కూడా దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు ఏజెండా 7 PM లో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
ప్రతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ. సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు. అందుకే సరైన సేవింగ్స్ అవసరం. అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం. నా ఎంపిక కపిల్ చిట్స్. కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం. అమ్మా ఇందులో టిక్ టిక్ ఎందుకా 12 గంటలు టిక్ టిక్ నడిచే తోడుంటే డెటాల్ హో సురక్షణ నడిచే రోజంతా డెటాల్ టిక్ టిక్ హో. జర్మ్స్ వల్ల వ్యాధుల ప్రమాదం ప్రతి క్షణం ప్రతి చోట. అందుకే నా భరోసా కేవలం డెటాల్. ఇది నిరాటంకంగా అందిస్తుంది 12 గంటల ప్రొటెక్షన్ తోడుగా ఉంటుంది రోజంతా. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. నా ఇంట్లో జర్మ్స్ కి నో ఎంట్రీ. మరి టాయిలెట్ లో ఇక్కడ కూడా నో ఎంట్రీ. కాన్ఫిడెంట్ చూసారా, మరక ఎక్కడో జర్మ్స్ అక్కడ. కానీ నేను డిటర్జెంట్ ఫినాయిల్ తో క్లీన్ చేస్తాను. కానీ కేవలం 50% జర్మ్స్ చంపుతాయి. ట్రై హార్పిక్ టోటల్ క్లీన్. దీని కొత్త థికెస్ట్ ఎవర్ ఫార్ములా మొండి మరకలను కూడా మూలం నుండి తొలగిస్తుంది. 99.99% జర్మ్స్ చంపుతుంది. హార్పిక్ టోటల్ క్లీన్ అంటే 100% కాన్ఫిడెన్స్. హాయ్, నా పేరు అంకుష్. ఎసిడిటీ ద్వారా కలిగే మంటతో శాశ్వతంగా బాధపడుతున్నాను. ఛాతీలో మంట, గొంతులో మంట, కడుపులో మంట, అశాంతి. ఈ ఎసిడిటీ మంట కోసం చాలా సొల్యూషన్స్ చెప్పారు. అన్ని ట్రై చేశాను కానీ రిలీఫ్ రాలేదు. అప్పుడు మా డాక్టర్ గావిస్కాన్ ట్రై చేయమని చెప్పారు. ఎసిడిటీ సింటమ్స్ అన్ని మాయమైపోయాయి. ఇక ఇప్పుడు గావిస్కాన్ ఎల్లప్పుడూ నా బ్యాగులోనే ఉంటుంది. నిజంగా ఎసిడిటీ మంటకి అసలైన సొల్యూషన్ గావిస్కాన్. ఈ వేడి చెమటతో కేవలం గ్రౌండ్లోనే కాదు, మెదడులో కూడా ఆడాలి. ప్రెషర్ ఎంతంటే 140 కోట్ల ఆశల ప్రెషర్. ఇలాంటప్పుడు ఎవరి మెదడు కూల్గా ఉంటుందో వాళ్ళే ఆడగలరు. మెదడు కూల్గా ఉండాలంటే ముందు శరీరం కూల్గా ఉండాలి. అందుకే నేను నమ్మేది కేవలం డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట కూడిన జర్మ్స్ ని తొలగించి శరీరాన్ని ఉంచుతుంది 3 రెట్లు ఎక్కువ కూల్గా. కెప్టెన్ కూల్ అవ్వండి డెటాల్ ఐసీ కూల్ తో. కాలిన్ స్ప్రే ఇస్తుంది ఈజీ క్లీనింగ్ గా 5 రెట్లు ఎక్కువ షైన్. కాలిన్, కొత్త తలుపు, కొత్త మెరుపు. వెల్కమ్ బ్యాక్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కార్తీక్ గారు జాయిన్ అయ్యారు. బీజేపీ నుంచి ఎక్స్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. సైదిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆశ గారు, బాగున్నారా? మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించి బీజేపీ అటు ఈసీని సుప్రీంకోర్టుని కూడా తన కనసలలో నడిపించింది అనేది మీనాక్షి నటరాజన్ చేస్తున్నటువంటి కామెంట్. అస్ పర్ కాంగ్రెస్ నాయకులు కూడా అదే చెప్తున్నారు. నిన్నటిదాకా ఓట్ చోరీ, ఇప్పుడు సీట్ చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని బీజేపీ చేస్తుందనే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అసలు కేసే లేనప్పుడు దీన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తారు? కావాలని చేసినటువంటి అంశం ఇది అనేది. ఓకే, ఇప్పుడు ఒకటండి, ఎలక్షన్ కమిషన్ లైవ్ లో ఉన్నా కదా. ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఏది మనం అఫిడవిట్, ఇప్పుడు అందరం పోటీ చేసిన వాళ్ళే ఉండదు దీంట్లో, పుష్పలకు కానీ నేను కానీ ఎవరైనా మనం పోటీ చేసేటప్పుడు కంపల్సరీ అఫిడవిట్ అనేది ఫిల్ చేయడం గ్యారంటీ, కంపల్సరీ.
ఆ అఫిడవిట్ లో మీకున్న కోర్టు కేసులన్నీ, మీకున్న ఆస్తులన్నీ రాయాల బేసిక్ గా. అది ఇచ్చేటప్పుడు నువ్వు వాళ్ళు ఇయ్యనప్పుడు ఖచ్చితంగా ఎవరన్నా దాంట్లో నిరూపిస్తే దాన్ని అప్పటికప్పుడు చేయటం జరుగుతుంది. అది రూల్. అది చిన్న బేసిక్ రూల్. ఇంత పెద్ద లీడర్లు మర్చిపోవడం అనేది దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుందండి? అదొకటి. రెండోది, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో సురభి భూమరావు గారు ఉన్నారు ఇక్కడ. సురభి భూమరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిండు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినప్పుడు ఆయన ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం టీచర్ జాబ్ కి రిజైన్ చేసిండ్రు. రిజైన్ చేసిండు కానీ అది యాక్సెప్ట్ కాలేదని కూడా మర్చిపోయింది తను. తర్వాత తను ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిండు, బీఫామ్ సబ్మిట్ చేసిండు. వీటిలలో ఎవరో వచ్చి తీసుకొచ్చేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కాంగ్రెస్ నుంచి వాళ్ళు అసలు రిజైన్ చేయలేదు, ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పి ఒక లెటర్ పెట్టిండ్రు. పెట్టంగానే తన నామినేషన్ చెల్లకుండా పోయింది. అంటే రూల్ అనేది అది కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీ, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. దానికి మనం బైండ్ ఓవర్ కావాలి. మనం కేసు ఉంటే దాన్ని చూపించుకుంటాం, అసలు కేసే లేని ఎట్లా చూపించుకోవాలని అడుగుతున్నారు. అదే అనేది నేను ఇప్పుడు కేసు ఉందా లేదా అనేది ఇప్పుడు కోర్టులో ఏమైంది నాకు తెలిసిన, అంటే నాకు తెలియదు. ఇప్పుడు లాయర్ గారు కూడా ఉన్నారు దాంట్లో మన ప్యానల్ లా, తను అడిగితే తెలుస్తుంది. ఇప్పటిదాకా ఆయన అడ్వకేట్ తోనే మాట్లాడినప్పుడు ఇప్పుడు కేసు ని రిటర్న్ చేస్తున్నారంటే నాంపల్లి కోర్టులో కేసు లేనట్టే కదా. స్టిల్ నౌ ఇప్పటి వరకు అయితే మీనాక్షి నటరాజన్ మీద ఎటువంటి కేసు లేదు అంటున్నారు. మనకు తెలిసింది తక్కువ కదా. ఇప్పుడు కేసు ఉంది, కేసు దాంట్లో నోటీస్ ఇచ్చిండ్రు అంటే కేసు ఉంది అన్నట్టే కదా. సరే ఆయన ఏం చూసిండ్రు మనకు తెలియదు. ఏది మన ఎలక్షన్ ఆఫీసర్ అక్కడ ఉంటారు, ఎలక్షన్ ఆఫీసర్ మీదనే ఆధారపడి ఉంటుంది ఏదైనా. అందుకోసమే ఈసీ గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. సరే బీజేపీ కూటమిలోని ఈసీ కూడా చేరిపోయింది అంటున్నారు మీనాక్షి నటరాజన్. వీళ్ళు సరే ఇవన్నీ ఎప్పుడు చేసే కొత్త ఏం కాదు. కొత్త ఎప్పుడు చేసిన ఆరోపణలు, ఏ ఆరోపణలు. ఈసీ మీ కింద ఉంది, ఈడీ మీ కింద ఉంది. ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ కూడా కాంగ్రెస్ మళ్ళా తర్వాత ఆయన సురభి భూమరావు గారు కోర్టుకు పోతే కోర్టు కూడా తన సపోర్టునే ఇచ్చింది. ఏమని, 10 సంవత్సరాలు నువ్వు జాబ్ చేయకపోతే దాంతో పోతే డీమ్ టు బి నువ్వు పోయినట్టే లెక్క అని దాని కోర్టు ఇచ్చింది. కాకపోతే ఏం చేస్తారు అంటే ఆ కొద్ది క్షణంలో వాళ్ళు చేసిన, సరే ఇప్పుడు ఆయన తప్పు చేసింది అనుకుందాం, సుప్రీంకోర్టుకు పోయినరు. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు బీజేపీ కన్సల్ట్ నడుతుందా ఇప్పుడు? మరి అంటే బీజేపీకి వ్యతిరేకంగా చాలా ఉన్నాయి కదా. మొన్నటికి మొన్న మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటున్నారు దిగ్విజయ్. మీరు కాదండి, మొన్న లిక్కర్ కేసులో ఒక్కసారి ఆయన్ని ఆయన్ని కేజ్రీవాల్ గారిని ఇటుపక్క ఈమెకి కవిత గారిని తీసేయంగానేమో ఆ రోజు సుప్రీంకోర్టు మంచిది, న్యాయం గెలిచింది అట్లుంటాది. ఈ రోజు మళ్ళా సుప్రీంకోర్టు దీన్ని కొట్టేస్తేనేమో మళ్ళా దీన్ని కూడా ఈసీ, బీజేపీ కన్సర్న్లలో సుప్రీంకోర్టు నడుస్తుంది, బీజేపీ కన్సర్న్లో ఈసీ నడుస్తుంది. ఆరోపణలు 100 చేయొచ్చండి ఆడ కూర్చున్నప్పుడు. మనం ఫస్ట్ బేసిక్ సింపుల్ థింగ్స్ మర్చిపోయి ఏమైనా కోర్టులో అన్ని ఆన్లైన్. ఇప్పుడు మన కాడ ఏమున్నాయో కేసులు అని పెడితే కేసులు ఎవడైనా పెట్టాల్సిందే. మీకు ఒక ఎగ్జాంపుల్, నా మీద నేను గెలిచినాక నా మీద పద్మావతి గారు ఒక కేసు వేసింది. ఏమని, నువ్వు 490 గజాలు నువ్వు కోదాడులో ఒక ప్లేస్ చూపించలేదు, అందుకని నువ్వు అనర్హుడికి ప్రకటించమని కేసు వేసిండ్రు. కోర్టే కదా. దానికి 3 సంవత్సరాలు తిరిగిన కోర్టుకి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని. అంటే ఎవరికైనా చట్టం అనేది చుట్టమేం కాదు, ఎవరికైనా సేమ్, ఎవరైనా ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు తనే ఉంది, మళ్ళా కోర్టుకు పోవచ్చు కదా. కోర్టుకు పోవచ్చు, తను మళ్ళా అన్ని నా మీద కేసు లేదని ప్రూవ్ చేసుకోవచ్చు. చేసిన దానికి మళ్ళా కూడా కోర్టు ఏదో ఒకటి చేస్తుంది కంపల్సరీ. కానీ ఇవి అన్ని ఆరోపణలు కాదు. ఇప్పుడు వాళ్ళ ఇంకొకటి కూడా మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోవాలా. అసలు తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్. ఇక్కడ కేసుల సంగతి బీజేపీ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మీలో గ్రూపులు, మీలో ముఠాలు పెట్టుకొని మీరు పోయి అక్కడెవరో సబ్మిట్ చేసి ఆ చేసిన దాని వల్ల మీనాక్షి నటరాజన్ గారు డిస్క్వాలిఫై అయితే దానికి బీజేపీకి ఏం సంబంధం? మీకు సంఖ్యాబలం లేకుండానే పోటీలో నిలబడ్డారంటే అక్కడే ముందు డౌట్ వచ్చింది. పోటీలో అట్లా కాదండి. మీరు ఇప్పుడు వాళ్ళకి పూర్తి బలం ఏం లేదు, వాళ్ళకి పరిస్థితి తక్కువే ఉన్నాయి. దానికోసం ఇప్పుడు ఒట్టిగా ఫ్రీగా ఇయ్యరు కదా ఎవరు. ఒక్కొక్కసారి గట్టిగా ఉన్నప్పుడు చూద్దాం, మనం కూడా పోటీ పెడదాం. వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో మనకి ఎన్ని ఓట్లు చూద్దాం. కొన్ని గెలుస్తారనే పెట్టరు కదా ఒక్కొక్కసారి అన్ని. ఒక్క నిమిషం సైదిరెడ్డి గారు, మన కాంగ్రెస్ నుంచి కార్తిక్ గారు కూడా ఉన్నారు. కార్తిక్ గారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి? ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురవుతుంది, ఎక్కడ జరిగినా అంటే
అటు సుప్రీంకి వెళ్ళినా అదే, నాంపల్లి కోర్టుకు వచ్చినా అదే, ఎక్కడ చూసినా సరే ఓకే కేసు లేదంటున్నా తప్ప న్యాయం అయితే జరగట్లేదు. అటు సుప్రీంలో కూడా కేసు తిరస్కరణకు గురైంది. మీరు ఈజీతో ఆడుకోండి వెళ్ళంటున్నారు, లేదంటే హైకోర్టుకు వెళ్ళి డిస్కస్ చేసుకోండి అంటున్నారు. ఏం జరుగుతోంది ఏంటి? బీజేపీ క్లియర్ కట్గా చెప్తుంది మాకేం సంబంధం, మీ పార్టీకి సంబంధించిన నాయకులే కోవట్లుగా ఉన్నారు కాబట్టి అందులో ఎవరో మీరు తేల్చుకోండి, బీజేపీని అంటే ఎట్లా అని. అయితే మేడం ముందుగా ఈరోజు మా ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే అన్న గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్. అయితే మా సైదిరెడ్డి అన్న ఎమ్మెల్యే గారు కూడా చాలా సందిగ్ధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు నిజం ఏందనేది వారికి తెలుసు. సో వారు కూడా చాలా సందిగ్ధంలో మాట్లాడుతున్నారు. సరే నేను వారిని కూడా ఏం అనలేను, ఎందుకంటే వారు ఎమ్మెల్యేగా పనిచేసినారు, మంచి నాయకులు. అయితే ఈరోజు దేశంలో మేడం ఓట్ చోరీ జరుగుతుంది, సీట్ చోరీ జరుగుతుంది, ఆఖరికి న్యాయం చోరీ జరుగుతుంది. నెక్స్ట్ జరిగేది దేశమే చోరీగా. బీజేపీ పార్టీ 12 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉండి ఏం చేసిందయ్యా అంటే ప్రతి వ్యవస్థలో కూడా చోరీ జరుగుతూనే ఉంది. అయితే మనం ఒక 2 నెలల ముందర ఒక పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది, న్యాయ నిరాకరణ కూడా అన్యాయం చేసినట్టే అని. ఈరోజు కేసే లేదు, అక్కడ వెళ్ళి తేల్చుకోండి, ఇక్కడ తేల్చుకోండి అని సుప్రీంకోర్టు చెప్తుంది, హైదరాబాద్లో కోర్టు చెప్తుంది, అన్ని కోర్టులు చెప్తున్నాయి. ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నారు కానీ అసలు కేసు ఏందో చెప్తలేరు ఎవరు కూడా. ఇక్కడ విషయం ఏంటంటే అన్యాయం ఎవరి దగ్గర అయితే జరిగిందో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం తేల్చుకోండి అని చెప్పడము ఎంతవరకు సమంజసం మాకు అర్థం కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషనే అన్యాయం చేస్తుంది. ఆర్ఓ అంటే ఎలక్షన్ కమిషన్ల పరిధిలోకి వచ్చే వ్యక్తే కదా. ఆర్ఓ దగ్గరనే అన్యాయం జరుగుతుంది సార్, మాకు ఎలక్షన్ కమిషనే అన్యాయం జరుగుతుంది, అసలు మా మీద కేసు లేదు ఏం లేదంటే కాంగ్రెస్ పార్టీలో కోవటులు. అరే కాంగ్రెస్ పార్టీలో కోవటులు ఉంటే మీకెందుకు, కోవటులు లేకపోతే నీకెందుకు, కేసు లీక్ ఇచ్చినోడు ఎవడైతే నీకెందుకు, ఇచ్చిన కేసు కరెక్టా కాదా, న్యాయమా అన్యాయమా గది చెప్పండి అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఇచ్చిండు, కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిండు, ఎవరని ఇయని. అక్కడ అన్యాయం జరుగుతుందా, న్యాయం కోర్టు ఏం చెప్పాలి, న్యాయమా అన్యాయమా అని చెప్పాలి. నాకు ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం నాకు అర్థం కానిది ఏంటో తెలుసా మేడం, ఈరోజు కూడా ఒక ఆర్ఓ అంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి ఆర్ఓ గారు, ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాదు, ఒక ఎలక్షన్ నామినేషన్కి ఆయన రిటర్నింగ్ ఆఫీసర్. రిటర్నింగ్ ఆఫీసర్ పరిధిలో మాత్రం కోర్టు వచ్చి జోక్యం చేసుకోదంట. కానీ తెలంగాణ రాష్ట్రంలో 119 మంది శాసన సభ్యులకు సంబంధించి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎన్నుకున్నటువంటి స్పీకర్ విషయంలో మాత్రం వచ్చి కోర్టు జోక్యం అవుతుందంట. కోర్టు వచ్చి ఈడ ఉంటావా, జైల్లో ఉంటావా, బయట ఉంటావా, ఏ రోజు వరకు నువ్వు కేసు తెలుస్తావా అని చెప్పి నేను అదే అంటున్నా. అంటే నేను ఏమంటున్నా, ఒక స్పీకర్ వ్యవస్థ అనేది ఈక్వల్ టు జుడిషియల్, అంటే ఒక జడ్జికి సమానమైనటువంటి సివిల్ జడ్జికి సమానమైనటువంటి పదవి. సో ఒక జడ్జి మీద మీరు కౌంటర్ చేయరు సహజంగా. ఎలక్షన్ కమిషన్ అంటే ఆర్ఓ నిర్ణయంలో మేము జోక్యం చేసుకోలేము, మీకు ఏదైతే క్లారిటీ ఉందో ఎందుకు తిరస్కరించారో దాని ఆధారాలతో పాటు మీరు ఈసీ దగ్గరే మాట్లాడుకున్నారు. అన్యాయమే ఈసీ దగ్గర కదా జరుగుతుంది, అన్యాయమే ఈసీ దగ్గర కదా. ఈ రోజు మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం కదా, శ్రీలత మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సన్ చూపించి అంగో ఆ పర్సన్ నన్ను థ్రెట్ చేస్తున్నారు, నా దగ్గర వీడియో కూడా తీసుకున్నారు అన్నారు. 6వ తేదీన అంటే ఒక మీడియాతో మాట్లాడుతున్నప్పుడు 6వ తేదీన ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పిఏ వచ్చారు, మాట్లాడారు, ఈ కేసు సంబంధించి నాకు థ్రెట్ ఉంది, నేను ఈ విషయాలను బయటపెడుతుంటే నన్ను ఏ విధంగా చేస్తారో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఎవరు బెదిరిస్తున్నారు, ఏం జరుగుతుంది? మేడం ఒక విషయం చెప్తా, నేను బయట ఎన్నో చేస్తుండొచ్చు, నేను ఎవరినో సెటిల్మెంటో బెదిరించో నేను ఏదో చేసి ఉండొచ్చు. నేను ఈరోజు వచ్చి స్టూడియోలో కూర్చున్నా కాబట్టి 7 గంటల నుంచి స్టూడియోలో ఉన్నా కాబట్టి దానికి మీరు కూడా కారణము అని అంటే ఏమైనా భావ్యమేనా ఇది? ఎవరో ఒక నాయకుడు, సరే ఎవరో మా నాయకుడే, నారాయణపేటలో ఒక నాయకుడు, ఆయన ఏదో తప్పు చేసిండు, ఆయన మీద ఆమె వెళ్ళి కేసు పెట్టింది. ఈ కేసు అంతా ఈమెకు తెలుసు, ఈమె వచ్చి మీనాక్షి గారు వచ్చి ఆ కేసులో అంటే ఆ బెదిరింపు లేదంటే ఆ సందర్భంలో ఈమె ఇన్వాల్వ్ కాలేదని చెప్పేసి నేను ఈమె మీద కేసు పెడతా అంటే ఏమైనా సమంజసమైన కేసేనా? అసలు ఇది కేసు పార్టీకి సంబంధించిన వారే కదా. అరే నేను అదే అంటున్నా, ఇప్పటికే అడిగితే నేను ఇప్పటికీ స్టిల్ నా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానంటున్నా. నేను అదే అంటున్నా, ఇప్పుడు సస్పెండ్ చేయలేదంటున్నారు. సింపుల్, ఇదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారము. కేసు ఎవరి మీద? నాయకుడి మీద, ఆయన పిఏ మీద. దానికి నటరాజన్ గారికి ఏం సంబంధం లేదు కదా. ఆయన పిఏ మీద కాదు, ఎవరైనా సరే XYZ పర్సన్ మీద. కానీ కేసు అయితే ఓవరాల్ గా కేసు అయితే మీనాక్షి
మీనాక్షి మేడం గురించి కాదు కదా. మీనాక్షి మేడం అయితే పట్టించుకోలేదు, లైంగిక ఆమెకు సంబంధం లేని విషయం. ఇప్పుడు పట్టించుకోలేదు అనేది అందుకే ప్రతివాదిగా చేర్చారు కదా. అంతే, ప్రతివాది మాత్రమే కానీ కేసు ఈమె మీద కాదు కదా. సో పట్టించుకోలేదు అంటే అన్ని విషయాల్లో పోయి తల పెట్టాల్సిన అవసరం లేదు కదా. కొన్ని విషయాల్లో మీనాక్షి నటరాజన్ గారి పరిధి ఏంటి? ఓన్లీ పార్టీ లైన్ ఇన్ఛార్జ్ గా పార్టీ లైన్ లా పార్టీ వ్యవహారాలను మాత్రమే చూస్తారు కానీ వ్యక్తిగతంగా పార్టీలు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళు అన్నం తింటున్నారా, బిర్యానీ చూడరు కదా. అది మా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు, లేదంటే మా పార్టీ నుంచి ఎవరైనా అక్కడికి ఉప్పందించవచ్చు, అది ఏదైనా మేము చూసుకుని అసలు కేసే లేని దాని గురించి అక్కడ ఎలక్షన్ కమిషన్ కేసు ఉందని చెప్పి రిజెక్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళమంటే న్యాయం ఎట్లా జరుగుతుంది? ఇక్కడే కదా మాకు డౌట్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఒకటి కార్తీక్ గారు ఏమని చెప్తున్నారంటే అసలు మా దాంట్లో ఏం సంబంధం, మీ దాంట్లో మాకేం సంబంధం, మేము ఎవరం కూడా మీరేం కొట్టుకోరు మీరేం ఇచ్చుకుంటారు దానికేం సంబంధం కదా. ఆర్ఓ ఏం డిసైడ్ చేసిండు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇందాక కార్తీక్ గారే అన్నాడు, ఏమని మా స్పీకర్ ని కత్తిపెట్టి మీరు ఇస్తారా ఇయ్యరా అన్నారు. స్పీకర్ మాత్రం సరే స్పీకర్ ఎట్లా చేసిండు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. దానికి స్పీకర్ గారు దానం నాగేందర్ గారు లిటరల్ గా పోటీ చేసిన అభ్యర్థి, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి. దాంట్లో కూడా ఏం లొసుగులు ఉన్నాయో మనకు తెలియదు బయటికి చూడటానికి. స్పీకర్ గారు అయితే నిర్ణయం తీసుకుంటూ ఈజ్ నాట్ తను ఈ పార్టీ మార్పుల కిందికి రాదు నిర్ణయం తీసుకుంటూ. అందరం ప్రజలందరి దృష్టిలో ఎట్లుంటది, ఆయన క్లియర్ గా పార్టీ మారిండు, ఆయన ఎందుకని డిస్క్వాలిఫై చేయలేదు. మనం చూసే విధానం ఏమో క్లియర్ గా అట్లే ఉంటది. ఇది కూడా అంతే. కోర్టులో ఆ జడ్జి ఎట్లా నిర్ణయం తీసుకుంటూ ఆ రోజు ఆర్ఓ కూడా జడ్జి లాగానే ఆర్ఓ తీసుకున్న నిర్ణయం స్పీకర్ గారి నిర్ణయం ఇప్పుడు కరెక్ట్ అయితే, ప్రసాద్ గారు ఎవరైతే తీసుకున్నారో అక్కడ ఆర్ఓ తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే. ఎందుకంటే ఈడ మన దృష్టిలో క్లియర్. ఇక్కడ ఆ రోజు స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించిందా, క్వశ్చన్ చేసిందా? అంటే ఏం చేసినాం పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేసిండ్రు. అట్లెట్లా బీజేపీ మీరు రెండింటికి ముడిపడి చెప్తున్నారు కాబట్టి ఆ రోజు నాడు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ డెసిషన్ చెప్పారు. అది కూడా కోర్టు పదే మీరు చెప్తారా, ఇంకెన్నాళ్ళు తీసుకుంటారు, పదవీకాలం అయిపోయే వరకు వెయిట్ చేయాలా, చాలా సార్లు అయిన తర్వాత డిస్కషన్స్ అంతా అయిన తర్వాత ఆయన క్లారిటీగా చెప్పారు. దానికి సంబంధించి బీజేపీ ఏం చెప్పింది, ఇదంతా ఎట్లా చేస్తారు తప్పని చెప్పి ఆ రోజు నాడు ఆర్గ్యూ చేశారా చేయలేదా, కామెంట్ చేశారా చేయలేదా? అదే మనం ఇప్పుడు నేననేది అదే, మనం బయట నుంచి చూసే దృష్టిలో అది తప్పు, క్లియర్ కట్ తప్పది. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఆయన ఏదో చూసిండు దాంట్లో, లేకపోతే ఆయన విన్నది కరెక్ట్ కావచ్చు, దాని నిర్ణయం తీసుకుని ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటేనేమో ఒకటి కరెక్ట్, మిగతా వాళ్ళు తీసుకుంటేనేమో తప్పు ఉంటుంది. ఆ రోజు తీసుకున్నది ఇద్దరు జడ్జిలే కదా. ఎమ్మెల్యే గారు ఒక విషయము, ఇప్పుడు ఎవరైతే దానం నాగేందర్ గారు అని చెప్పినారు కాబట్టి దానం నాగేందర్ గారు పోటీ చేసింది ఎక్కడ? శాసనసభలో ఫ్లోర్ మీద పోటీ చేసినారా? ఇప్పుడు నాకన్నా ఎమ్మెల్యే గారికి దీనిపైన వెరీ వెరీ నియర్ మేడం ఇది కేసు. సో నాకన్నా ఎమ్మెల్యే గారికి చాలా బాగా తెలుసు ఫ్లోర్ పైన ఎట్లా ఉంటది అనేది. అయితే ఫ్లోర్ పైన జరిగిన దాని మొత్తానికి స్పీకర్ గారు సుప్రీం, దీంట్లో ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కావద్దు. అయితే దానం నాగేందర్ గారు కాంటెస్ట్ చేసింది ఎక్కడ? బయట. అంటే ఇక్కడ తప్పెవరు చేస్తున్నారు? ఎలక్షన్ కమిషనే చేస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా తప్పు ఏంటి? ఎలక్షన్ కమిషన్ అయ్యా మీరు ఒక దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, హౌ కెన్ యూ కమ్ అండ్ కాంటెస్ట్ ఫ్రమ్ అనదర్ పార్టీ అని క్వశ్చన్ ఎవరు చేయాలి? స్పీకర్ చేయాలనా? ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎవరు? మీరు కాంగ్రెస్ పార్టీ. నేను ఏమంటాను, ఇప్పుడు ఈ రోజు ఆర్ఓ గారు ఎట్లయితే నిర్ణయం తీసుకున్నారో ఈ నిర్ణయము దానం నాగేందర్ విషయంలో ఎందుకు మీరు ఆ రోజు తీసుకోలేదని అదే క్వశ్చన్ అడుగుతున్నాం మేము కూడా. అంటే ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్కలాగా మీకు నిర్ణయాలు ఉంటాయా? అంటే ఏంది, ఇప్పుడు మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ లాంటి ఒక మంచి స్పోక్స్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ లాంటి వాళ్ళు రాజ్యసభలో ఉంటే మీరు చేసే ప్రతి అక్రమాన్ని, ప్రతి అన్యాయాన్ని, ప్రతి 100% ప్రతి దాన్ని కూడా ప్రశ్న గట్టిగా అడుగుతారు కాబట్టి ఇట్లాంటి బిహైండ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. క్వశ్చన్ చేసే గొంతు గట్టిగా ఉంటుందనే కారణంతోనే కావాలనే ఈసీ ని మ్యానిపులేట్ చేస్తూ ఈ విధంగా రాజ్యసభ నామినేషన్ అంటే రాజ్యసభ సభ్యత్వానికి లేకుండా ఎంపీగా చేయకుండా నామినేషన్ తిరస్కరణకి గురయ్యే విధంగా బీజేపీ కుట్రలు చేస్తుందని అంటున్నారు. దానికి సమాధానం తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
ఆ ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం. శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ. సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. మీ ట్రైన్ కూడా మాటిమాటికి మూసుకుపోతుందా? ట్రై హార్పిక్ ట్రైన్ ఎక్స్పర్ట్. దీని టర్బో యాక్షన్ కేవలం 15 నిమిషాల్లోనే మొండి బ్లాకేజెస్ ను తొలగిస్తుంది. హార్పిక్ ట్రైన్ ఎక్స్పర్ట్, ఇండియా యొక్క ఫాస్టెస్ట్ ట్రైన్ క్లీనర్. దాని గురించేం ఆలోచించకండి. ప్రతి నెల నేను కపిల్ చిట్స్ లో డబ్బులు దాచాను. ఆ డబ్బుతో ఇప్పుడు మీ కల నిజం చేసుకోవచ్చు. కపిల్ చిట్స్ తో మీ కలలకు సాకారం. స్టాప్. గొంతు గరగరలాడుతుంటే ఎల్లప్పుడూ ప్యాక్ తిప్పి చూడు. తీసుకోండి అసలైన స్ట్రెప్సిల్స్. స్ట్రెప్సిల్స్ లో ఉన్న ఔషధ గుణాలు వైరస్ బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. ఇంకా మీకు ఇస్తుంది మరింత ఉపశమనం. స్ట్రెప్సిల్స్, మీ గొంతు యొక్క డాక్టర్. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బాత్రూమ్ ఇప్పుడే శుభ్రం చేసావా? పొద్దున 9 గంటలకి చేసా. పరిమళం ఇప్పటిదాకా నాట్ పాసిబుల్. కొత్త థిక్ లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్ ఇస్తుంది 10 రెట్లు శుభ్రత, ఇంకా 12 గంటల వరకు నిలిచే పరిమళం. కొత్త లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. మూవ్మెంట్ ఉంటేనే లైఫ్ ఉంటుంది. మరి మీ మూవ్మెంట్ కి నడుము నొప్పి అడ్డొస్తేనో వస్తే మూవ్ పెయిన్ రిలీఫ్. మూవ్ ఇచ్చే వేడితో నొప్పి మరియు వాపును వెంటనే తగ్గిస్తుంది. ఇక మూవ్మెంట్ మళ్ళీ మొదలవుతుంది. ఆనందాలు, సంతోషాలు. మూవ్ ఉంటే మూవ్మెంట్ ఉంటుంది. మమ్మీ అనే చెయ్యి కడుక్కో. సబ్బే పెట్టు. నో నో. నురుగు ఉందా? నో నో. ఇషాన్ చేతులు సరిగ్గా కడుక్కోడు, అందుకే వచ్చేసింది డెటాల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్. చేతులు కడుక్కునే మోడర్న్ విధానం. దీని ఇన్స్టెంట్ ఫోమ్ చేతుల మూలలకు చేరి మామూలు హ్యాండ్ వాష్ కన్నా 10 రెట్లు మెరుగైన ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకా చేతులపై సాఫ్ట్ గా ఉంటుంది. డెటాల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్. హార్పిక్ పేరు వినే ఉంటారు, కానీ హార్పిక్ నా టాయిలెట్ కోసం కాదు. ఎందుకు? ఇండియన్ టాయిలెట్ కోసం డిటర్జెంట్ ఫినాయిల్ సరిపోతాయి. కాన్ఫిడెంట్? ట్రై హార్పిక్ టోటల్ క్లీన్. టాయిలెట్ మూలలా 10 రెట్లు మెరుగ్గా శుభ్రం చేస్తుంది. ఎక్కువ పడుతుంది కాదు, ఇంతే. దీని కొత్త థికెస్ట్ ఎవర్ ఫార్ములా చాలా సేపు నిలుస్తుంది. మొండి మరకలను మూల నుండి తొలగిస్తుంది. టాయిలెట్ ను మెరిపిస్తుంది. హార్పిక్ టోటల్ క్లీన్ అంటే 100% కాన్ఫిడెన్స్. వెల్కమ్ బ్యాక్. సైదిరెడ్డి గారు ఏం చెప్తారు? ఒక రాజ్యసభలో ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉంటే గనక బీజేపీకి చెప్పిందలా నడవదు. ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లేదంటే స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేసే పర్సన్ ఉంటారు కాబట్టి ఈ విధంగా చేశారంటున్నారు. ఇప్పుడు ఒకటి, మీకు మీనాక్షి నటరాజన్ గారు అంటే పర్సనల్ గా అందరికి అభిమానమే. ఎందుకంటే తన సింప్లిసిటీ గానీ, తను చూసే విధానం గానీ, తన అందరంటే ఒక మంచి లీడర్ అని అందరికి అనిపిస్తుంది. కానీ సింప్లిసిటీకి నామినేషన్ కి సంబంధం లేదు కదా. సింపుల్ గా ఉన్న వాళ్ళనే నామినేషన్ చేయగానే దాంట్లో ఏదో తప్పులు ఉంటే వాళ్ళు ఏదో ఆర్వో అంటే దానికి మిగతా పార్టీలకి ఏం సంబంధం? ఒకటి. రెండోది, ఇప్పుడు రాజ్యసభలో మీనాక్షి నటరాజన్ ఉంటే వీళ్ళందరికీ ఏమన్నా అవుతుంది, ఆమె స్ట్రాంగ్ వాయిస్ అని చెప్పి ఆమె పక్కన పెట్టి అన్నారు. ఇప్పుడు రాజ్యసభలో ఉన్నారు కదా మల్లికార్జున ఖర్గే, లోక్సభలో రాహుల్ గాంధీ, పెద్ద పెద్ద వాయిస్లు, చాలా మేధావులు అందరు ఉన్నారు ఆడ. వాళ్ళందరూ కాదని అంటే మీనాక్షి నటరాజన్ ఒక్కటి ఉంటేనే వీళ్ళందరినీ తట్టుకోలేకపోయింది అనుకుంటారా? ఒకరికి మరొకరు తోడు కదా, బలం పెరుగుతోంది కదా. అయ్యా ఎంత బలం పెరగడానికి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోయినసారి 40 మంది ఉన్నారు, ఈసారి 98 మంది అయ్యారు. మీరు కాంక్రీట్ గా అంటే ఒక మంచి ప్రతిపక్షంగా వ్యవహరించే బదులు దేనికి? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, ఇప్పుడు అండమాన్ నికోబార్ లో ఒకటి మన మంచి మన పోర్ట్, డీప్ సీ పోర్ట్ ఒకటి వస్తా ఉంది. అది ప్రపంచ దేశాలుగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళకి ఇండియాకి సెక్యూరిటీ పరంగాని సేఫ్టీ పరంగాని అంత మంచి పోర్ట్ ఇంకోటి లేదు.
అక్కడ పోయి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఈ స్విమ్ చేసుకుంటా ఈడ ఉండొద్దు పోటీ, చైనా భాష నువ్వు మాట్లాడితే అది దేశం కోసం మాట్లాడుతున్నట్ట ఇంకోట? సెపరేట్ టాపిక్ కదా సైదిరెడ్డి గారు. సెపరేట్ టాపిక్ మీనాక్షి నటరాజన్ గురించి మాట్లాడదాం. అసలు సంఖ్యాబలం లేకుండానే పోటీని నిలబడ్డం అనేది ఇక్కడ బీజేపీకి చేసినటువంటి స్ట్రాటజీ అంటున్నారు రేవంత్ రెడ్డి. మహిళల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ విధంగా ఉంటుంది బీజేపీకి అంటున్నారు. ఎందుకు కాంగ్రెస్ మాత్రం నిలబడలేదా? ఇంతకు ముందు కాంగ్రెస్ మాత్రం ఇట్లాంటి చాలా సార్లు నిలబడ్డారు. ఏది పోటీ లేకుండా పోటీలో పెట్టి అట్లాంటి గెలిపించిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఇవాళ నేను చెప్పిన కదా ఫస్టే, మీకు కూడా ఫుల్ మెజారిటీ ఏం లేదు, కాకపోతే చూద్దాం పోటీలో ఫ్రీగా ఎందుకు ఇవ్వాలా, దానికోసం పోటీ పెట్టిండ్రు. ఎవరు కూడా మధ్యప్రదేశ్ ఎంపీ క్లియర్ గా చెప్తున్నారు కదా, మాకు ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, కైలాష్ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? కాదు జార్ఖండ్ లో కూడా ఇండిపెండెంట్ వేసిండు ఒక అభ్యర్థి, జార్ఖండ్ లో కూడా దానికి మద్దతు ఇస్తా ఉంది బీజేపీ. మరి దానికి ఏమిటిది అంటే దాంట్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి గురించి కాదు, మీరు పోటీ చేయడానికి మీకు ముందు నుంచే ఇది ఒక కీ పాయింట్ మీ దగ్గరకు వచ్చింది అనేది కదా, అది చూసుకుని ఇప్పుడు ఎవరిచ్చినా ఒకటి ఆడ మన మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, నిజంగా పోటీలో ఉన్నా కానీ ఖచ్చితంగా మనోళ్ళు గెలిచేటోళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది అని క్లియర్ కట్ గా చెప్పిండ్రు. దాంట్లో అందుకోసమే చేసిండ్రు మూడో అభ్యర్థిని నిలబెట్టడం కూడా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు జార్ఖండ్ లో కూడా కాంగ్రెస్ చెప్పకుండా నిలబెట్టిందనే కదా జార్ఖండ్ మోర్చా. బీజేపీ తరఫు నుంచి కాకుండా నార్మల్ పర్సన్ గా చెప్పండి సైదిరెడ్డి గారు, ఇప్పుడు మా కేసే లేదంటున్నారు. అడ్వకేట్ తిరుపతి వర్మ గారు కూడా మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యి ఉన్నారు, ఆయన వింటున్నారు కూడా. ఆయన క్లియర్ గా చెప్పింది అంటే కేసు అయితే లేదు, స్టిల్ నా ఇప్పటి వరకు కూడా మీనాక్షి నటరాజన్ మీద అంటున్నారు. కానీ మేము ఎట్లా నిరూపించుకోవాలి? అటుపక్కేమో ఈసీ కాదని చెప్పి తిరస్కరించింది నామినేషన్ ని, సుప్రీంకి వెళ్తేనేమో సుప్రీం మళ్ళీ ఈసీ దగ్గరికి వెళ్ళమంటున్నారు. మాకు న్యాయం జరిగేది ఎట్లా అంటున్నారు, మీరేం చెప్తారు? ఎట్లా న్యాయం జరిగేది అంటే ఇప్పుడు ఇదేనంటున్నా నేను, సుప్రీం కోర్టు కంటే మనం పెద్ద కాదు. సుప్రీం కోర్టు ఒక నిజంగానే దీంట్లో జరిగింది ఏదైనా తప్పు జరిగిందంటే సుప్రీం కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యేదే కదా. చాలా సుప్రీంకోర్టు ముఖ్యమంత్రులకు ముట్టికాయలేసింది, ప్రధానమంత్రులకు ముట్టికాయలేసింది. ఇంతకుముందు బలవంతంగా నువ్వు స్పీకర్ లాంటి టైం ఇచ్చి నువ్వు ఎట్టి పరిస్థితి చేయమని చెప్పింది, అంత చెప్పింది. ఇది దీంట్లోకి బలం ఉంటే వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయినరు? ఎందుకు చెప్పలేదు? మరి లాయర్ గారు చెప్పాలా? లాయర్ గారిని మాట్లాడమని ఒకసారి దాంట్లో ఎందుకు చెప్పలేదు? తప్పకుండా. తిరుపతి వర్మ గారు ఏంటి సొల్యూషన్, ఆన్సర్? హలో, తిరుపతి వర్మ గారి దగ్గర నుంచి తప్పకుండా ఆన్సర్ తెలుసుకుందాము. బీఆర్ఎస్ నుంచి మనకి ఎక్స్ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి సిగ్నల్ చెక్ చేసుకోండి తిరుపతి వర్మ గారు, తప్పకుండా మీ ఆన్సర్ తీసుకుంటాం. మల్ల యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. మీరు చేశారంటే మీరు చేశారు, కావాలని చెప్పి చేశారు, మహిళలంటే ఇది, నామినేషన్ తిరస్కరణ గురి కావడానికి కారణం ఇది, ఇది నడుస్తున్నాయి. మీ పార్టీ తరఫు నుంచి వస్తున్నటువంటి వెర్షన్ ఏంటి, మీ అభిప్రాయం? న్యాయం మాట్లాడాలి. పార్టీ ఎవరైనా మీనాక్షి నటరాజన్ గారు ఉద్దేశపూర్వకంగా అది హైడ్ చేసింది కాదు, వారి మీద కేసు లేదు. ఒకవేళ కేసు ఉంది అనేది వారి దృష్టికి ఎవరిదో తెలిసినా ఆ విషయాన్ని ఈసీ దృష్టికి పోయిన తర్వాత ఈసీ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. మీ మీద ఇది ఉంది, దీనికి సంబంధించిన వివరాలు మీరు సమర్పించండి, లేదు అని అంటే నిర్ణయాలు ఉంటాయి అని చెప్పేసి. ఇప్పటి వరకు చరిత్రలో నాకు తెలిసినంత వరకు నామినేషన్ రిజెక్ట్ చేసిన దాఖలాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే ఏదన్నా ఉంటే కోర్టుకి ప్రత్యర్థి ఎదురుగా పోటీ చేసిన ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళు కోర్టుకు పోవచ్చు. ఈ విషయాల్ని వీళ్ళు దాచిపెట్టారు, దీనివల్ల ఈ నష్టం జరిగింది, ఆ నష్టం జరిగింది, ఏ నష్టం జరిగినా కానీ దానికి సంబంధించిన విచారణ జరిగిన తర్వాత కోర్టు తీర్పు వస్తూ ఉంటుంది. అంతే తప్ప స్టేట్ అవే నామినేషన్ రిజెక్ట్ చేసే అధికారం ఈసీకి కూడా లేదు. కానీ ఈ రోజు ఏకపక్షంగా కనీసం వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అది అవునా కాదా, వాళ్ళు ఇచ్చింది సమగ్రంగా ఉందా లేదా, దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియకుండా, దానికి సంబంధించి జడ్జిమెంట్ ఏమైనా ఉందా, కన్విక్షన్ ఏమైనా పడిందా, ఇటువంటిది ఏం లేకుండా ఏకపక్షంగా ఎటువంటి సమాచారం లేకుండా స్టేట్ అవే నామినేషన్ రిజెక్ట్ చేయటం అనేది కేవలం బీజేపీ వాళ్ళు ప్రభావితం చేయటం మూలాన్ని, వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే 9 మంది శాసనసభ్యుల లోటు ఉన్నా వాళ్ళు గెలవరని చెప్పి తెలిసినా మూడో అభ్యర్థిని పోటీ చేపించారు అని అంటే ఎట్టి పరిస్థితులలో దీంట్లో ఏదో ఒక రాజకీయం చేయాలని ఒక ఆలోచనతోనే కుట్రపూరితంగా చేసారు. ఇటు కాంగ్రెస్ కి సరిపోయే సంఖ్య ఉన్నప్పటికీ వాళ్ళకి సరిపోయే సంఖ్య లేదు అన్న తర్వాత ఒకవేళ ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది
ఆఖరికి ఆ కాంగ్రెస్ సభ్యులైనా క్రాస్ ఓటింగ్ చెప్పిద్దామనే ఆలోచనతోనూ ఇదో దురుద్దేశంతో ముందే నామినేషన్ కి ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఇది ఒక సాకుగా నెపంగా చూపించేసి నామినేషన్ రిజెక్ట్ చేసిరు, వాళ్ళు కైవసం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ రాజ్యాంగ వ్యవస్థని వాడుకొని ఇటువంటివి చేయటం బీజేపీకి కొత్త ఏం కాదు. శివసేన లాంటి సహచర పార్టీని చీల్చి షిండేని తయారు చేసిన గొప్పతనం బీజేపీకి ఉంది మహారాష్ట్రలో. అదే రకంగా రాజ్యాంగ వ్యవస్థని వాడుకొని వేరే రాష్ట్రాలల్లా సరిపోయే సంఖ్య లేకపోయినా గాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న దాఖలాలు అనుభవాలు ఉన్నాయి. ఈడీ లాంటి సంస్థల్ని వాడుకొని ఎదుటి ప్రత్యర్థి పార్టీల మీద దాడులు చేసి కండవలు కప్పించుకున్న చరిత్ర ఉంది. నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద దాడి చేసి ఈడీ రైడ్ అన్నారు. ఐటీసీ కోహినూర్ లో కూర్చున్న తర్వాత అది వాషింగ్ పౌడర్ నిర్మా మాదిరిగా అయిపోయింది, వాషింగ్ మిషన్ లో వేసి. కాబట్టి వీళ్ళు ఈ రాజ్యాంగ వ్యవస్థ మీరు కూడా ఎమ్మెల్యేగా వర్క్ చేశారు, మీ ప్రజాసేవలో మీ పాత్ర మేము చూసాము. బట్ ఈసీ చెప్తుందా అఫిడవిట్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఏదైనా లోటుపాట్లు ఉన్నా ఏదైనా జరిగినా? ఇక్కడ రెండు అంశాలు వస్తున్నాయి. అటుపక్క బీజేపీ క్యాండిడేట్ సంబంధించి కొన్ని ఫిల్ చేయలేకపోయినా సరే, బ్లాంక్స్ ఫిల్ చేయలేకపోయినా సరే ఈసీ చెప్పింది అనేది, ఇటుపక్క ఏవి చెప్పకుండా రిజెక్ట్ చేశారనేది ఈసీ చెప్తుందండి. ఈసీ ఎప్పుడైనా కానీ ఫస్ట్ నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడే అడుగుతారు. లేదు అని అంటే స్క్రూటినీ టైం ఉంటది. ఆ స్క్రూటినీ టైంలో వాళ్ళ అంశాలకి వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాల మీద వివరణ కోరుతారు. ఏదైనా విషయం ఉంటే అప్పుడే వివరణ అడుగుతారు స్క్రూటినీలో. స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఇంకేదైనా సమాచారం వస్తే దానికి సంబంధించి కూడా మీరు సమగ్రంగా సమాచారం అడగాల్సిందే తప్ప దానికి సంబంధించి నామినేషన్ రిజెక్ట్ చేసే అధికారం ఈసీకి లేదు. అకారణంగా ఒక మనిషికి రావాల్సిన అటువంటి అవకాశాన్ని చేతులారా ఒకళ్ళ ద్వారా చేజారిచ్చే విధంగానో లేకపోతే ఇబ్బంది పెట్టే విధంగానో అవకాశం చేజారిపోయే విధంగానో చేసే అధికారం ఈసీకి కూడా లేదు. కాబట్టి అది న్యాయస్థాన పరిధిలో ఉంటది. న్యాయస్థానానికి బొమ్మను మనం అనొచ్చు ప్రత్యర్థిని. కానీ నామినేషన్లకు సంబంధించినంత వరకు పత్రాలలో ఇవి కంపల్సరిగా అది ఒకవేళ ఏమైనా మెన్షన్ చేస్తే వాళ్ళ నోటీసులో లేని విషయం కదా. మెన్షన్ చేస్తే ఏమైనా నామినేషన్ రిజెక్ట్ చేసే అధికారం ఉందా, అవకాశం ఉందా? అటువంటిది ఏం లేదు. హైడ్ చేయాలని ప్రత్యేకంగా చేసింది కాదు. ఒకవేళ వీళ్ళకి ఏదైనా దృష్టికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని వీరి దృష్టికి తీసుకుపోవాలి, కోర్టుకు పంపించాలి. అంతే తప్ప స్ట్రేట్ అవే నామినేషన్. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా చూస్తారు? మీనాక్షి నటరాజన్ విషయంలో ఏకపక్షంగా బీజేపీ వాళ్ళు కావాలని వాళ్ళు కైవసం చేసుకోవటానికి ఇక ప్రత్యర్థి పార్టీలకు మనుగడ లేకుండా, ఇదే కాకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నామినేషన్ ఫైల్ చేసిన దాంట్లో కూడా పేరు ఒక దగ్గర ఒక రకంగా ఉంది, ఒక దగ్గర ఒక రకంగా ఉంది అనే పేరు మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నామినేషన్ కూడా వేరే దగ్గర రిజెక్ట్ చేశారు కదా. అంటే ఏదో ఒక రకంగా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కావాలనుకున్న వ్యక్తుల్ని చేసుకోవడానికి రాజ్యాంగ వ్యవస్థల్ని వాళ్ళ పావు మాదిరిగా వాడుకుంటున్నారు. వాళ్ళ బలం పెంచుకోవడానికి, ప్రతిపక్షాల బలం తగ్గించడానికి అంటారు. ఎస్, గొడ్డలు పెట్టింది. సైదిరెడ్డి గారు, ఎటు చూసినా బీజేపీ కావాలని చేస్తున్నటువంటి అంశంగానే చెప్తున్నారు. ఒకటి మళ్ళీ రెండు విషయాలు చెప్పాలి నేను. ఒకటి, మనము నామినేషన్ ఫిల్ చేసేటప్పుడు నామినేషన్ ఫిల్ లో ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఏదన్నా ఒక్క కాలం నామినేషన్ లో ఫిల్ చేయకపోయినా రిజెక్ట్ చేస్తారు అప్లికేషన్ లో. అది నాము మీరు లాయర్ గారిని కనుక్కోవచ్చు. రెండోది తను ఏమన్నారు, ఎవరు పెట్టినా ఈడీలు వాళ్ళు వీళ్ళు యూజ్ చేసుకుని మీకు మలన అది ఇందాక చెప్పిన మీరు లేరు అప్పుడు ఏమని మన భూమరావు గారు ఇట్లనే టిఆర్ఎస్ తరఫున బీఫామ్ తీసుకొని వచ్చి ఎమ్మెల్సీకి నామినేషన్ వేసినప్పుడు ఇదే కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వం అంత నామినేషన్ అయిపోయి విత్ సేమ్ టైం ఇది ఎట్లయితే రిజెక్ట్ చేసిండ్రో ఆ రోజు మీరు ఎప్పుడో మీరు రిజైన్ చేయలేదు, మీ టీచర్ పదవి కని తీసుకొచ్చి ఆయన చేసిండ్రు. తర్వాత కోర్టులో గెలిచిండ్రు. కానీ కోర్టుకు పోయిన తర్వాత కాకపోతే ఈ లోపు నామినేషన్ అయిపోయింది, అవతల కాంగ్రెస్ అతన్ని గెలిచినట్టు ప్రకటించిండ్రు. ఇది బీఆర్ఎస్ కు జరిగింది, కాంగ్రెస్ చేసింది. ఇంకా మూడోది, మనము ఈయన మన పట్నం మహేందర్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్సీకి గెలిచిండ్రు బీఆర్ఎస్ టైంలో. ఆ రోజు మిగతా వాళ్ళందరినీ నామినేషన్లన్నీ కాలేదని చెప్పి వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి ఏకపక్షంగా ఈయన గెలిచినట్టు ప్రకటించారు. ఎవరు? పట్నం మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థులందరినీ రిజెక్ట్ చేసేసి. ఇది కూడా కనుక్కోవచ్చు. అందుకని మనం చెప్పేటప్పుడు బాగానే ఉండదు, చట్టాలంతా
మనం చేస్తేనే కరెక్ట్. ఇద్దరు ప్రజాప్రతినిధులుగానే చేశారు. వినియోగం ఆ స్క్రూట్నీ ఏ విధంగా ఉంటుంది, నామినేషన్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది మాకన్నా మీకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే ఇద్దరు ప్రజాప్రతినిధులుగా చేస్తున్నారు కాబట్టి. అందుకే చెప్తున్నా నేను ఖచ్చితంగా మనం నామినేషన్ లో ఒక కాలం నింపకపోయినా రిజెక్ట్ చేయొచ్చు. దేర్ ఇస్ నో క్వశ్చన్స్. కార్తిక్ గారు రెస్పాండ్ అవుతున్నారు. కార్తిక్ గారు, అసలు ఏ సందర్భాల్లో రిజెక్ట్ అవుతుంది నామినేషన్ అనేది? అసలు రిజెక్టే అవ్వదు, సుప్రీం పరిధిలో ఉంటుంది అంటున్నారు. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు సైదిరెడ్డి గారు. మేడం ఎమ్మెల్యే గారు మరి ఎందుకు అంటే ఒక్క కాలం ఫిల్ చేయకపోయినా రిజెక్ట్ చేసే అవకాశం ఉందని ఎందుకు అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారికి అన్ని విషయాలు తెలిసి కూడా ఎందుకు అంటున్నారో. నేను 1కి 4 సార్లు కాంటెస్ట్ చేసిన మేడం. 1కి 4 సార్లు కాంటెస్ట్ చేసిన క్యాండిడేట్. నేను కార్పొరేషన్ కాంటెస్ట్ చేసిన జిహెచ్ఎంసీలో, సర్పంచ్కు మా వైఫ్ని కాంటెస్ట్ చేయించిన. అట్లా 4 రకాల ఎన్నికలకు నేను కాంటెస్ట్ చేసిన. ఇంక్లూడింగ్ అంటే మా బ్రదర్ ఎమ్మెల్యేకి కాంటెస్ట్ చేసి రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇట్లా ఎక్కడైనా సరే ఒక తప్పు ఉంటే ఈసీ అనేది అవకాశం ఇస్తుంది. మా దృష్టికి ఈ విషయం వచ్చింది, ఇది నిజమా కాదా చెప్పండి అని. ఒక విషయం చెప్తా, మా బ్రదర్ విషయంలోనే ఆయనకు పొరపాటున రెండు చోట్ల ఓటు ఉండే. అంటే వారు ఇక్కడ రెసిడెంట్ కాబట్టి ఇక్కడ ఓటు ఉంది, విలేజ్లో కూడా ఓటు ఉండే. అయితే నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసి ఓకే అని చెప్పి నామినేషన్ తీసుకున్నారు. స్క్రూట్నీలకు పోయినప్పుడు ఎవరో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏంటి ఈయనకు 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి మీరు ఎట్లా నామినేషన్ యాక్సెప్ట్ చేసినారని. అప్పుడు స్క్రూటినీకి పోయినప్పుడు ఈసీ వాళ్ళు ఈ విషయం చెప్పారు, ఏంటి మీకు 2 ఉన్నాయి సార్, ఎక్కడో ఒక చోట పెట్టుకోండి, ఇంత టైం లిమిట్ ఇచ్చి 24 అవర్స్ టైం లిమిట్ ఇచ్చి ఈలోపు మీ ఓటు ఎక్కడనో మాకు కరెక్ట్గా చెప్పండి, లేకపోతే అప్పుడు మీ నామినేషన్ని తిరస్కరిస్తామని అవకాశం ఇచ్చారు. ఆ రోజు ఏం చేసినాము, మాకు ఎక్కడైతే ఓటు అవసరమో అంటే ఎక్కడ మేము ప్రాపర్గా ఉంటున్నామో అక్కడ మేము ఓటును పెట్టుకొని మిగతా ఓటు మాకు అవసరం లేదని లెటర్ ఇచ్చినప్పుడు ఆ ఓటుని తీసేసి ఈ ఓటుని పెట్టి మాకు ముందుకెళ్ళడానికి ఈసీ అవకాశం ఇచ్చింది. దీన్ని పారదర్శకత అంటారు. కానీ ఈరోజు భారత ఎన్నికల కమిషన్ ద్వారా జరిగిన సందర్భం నేను ఇప్పుడు చెప్పింది. కానీ ఈరోజు భారత ఎన్నికల కమిషన్ కాస్త ఏమైపోయింది అంటే భారతీయ ఎన్నికల కమిషన్ అయిపోయింది. దీనివల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అయితే కేసే లేని చోట కృత్రిమమైనటువంటి ఒక అంశాన్ని వీళ్ళు క్రియేట్ చేసి మహిళల పైన, ఒక మహిళ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారి పైన ఇంత కుట్ర చేసి కనీసం అప్పీల్ కూడా వెళ్ళే అవకాశం ఇవ్వలేదు. మేడం మీ దగ్గర మరి కేసు ఉందంట కదా, సరే ఎవరో ఒక XYZ పర్సన్ మీ వాళ్ళే మాకు ఉప్పు అందించారు, మరి ఉప్పుల నిజమా కాదా, ఇది టాటా ఉప్ప సముద్ర ఉప్ప ఏంటో కనీసం వాళ్ళు కానీ అవకాశం దానికి ఏంటో వివరణ తీసుకోకుండా స్ట్రైట్ అవే దాన్ని రిజెక్ట్ చేయడం అనేది ఇది భారత ఎన్నికల కమిషన్ పరిధిలో జరిగినటువంటి సందర్భం కాదు. ఇది భారతీయ ఎన్నికల కమిషన్ లో జరిగింది. అయితే వదిలేస్తే మేడం భవిష్యత్తులో ఈసీఏ సైదిరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు ఆరోపణలు చేయడం చాలా ఈజీ. మీరు రియల్ గా పోతే నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే ఒక రోజు నీకు ఆ టైం ఇచ్చేంత టైం ఉండవు. ఎందుకు సార్ ఎమ్మెల్యే గారు, ఇది దారుణం సార్, ఎందుకు ఉండదు? ఖచ్చితంగా అప్పీల్ ఉంటది, మరి స్క్రూటినీ ఎందుకు ఉంటది? మీరు ఒక్కసారి లాయర్ గారితో కనుక్కోండి. అడ్వకేట్ గారు మాట్లాడదాం. తిరుపతి వర్మ గారు మీరే చెప్పాలి, ఎందుకంటే ఏంటి రూల్ ఏంటి, లా ఏంటి, ఏం చేస్తే ఏది కరెక్ట్ అంటారు? ఇది నోటిఫికేషన్ ఇచ్చే టైంకి ఎప్పుడు ఫామ్ సబ్మిట్ చేయాలి, ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, ఎప్పుడు రిజెక్ట్ చేయాలి, దానికి స్క్రూటినీ టైం ఎప్పుడు ఇస్తారు, ఎవ్రీథింగ్ దాంట్లో మెన్షన్ ఇస్తారండి. మెన్షన్ చేసిన తర్వాత దాంట్లో హలో ఆడిబుల్ అండి, చెప్పండి. హలో, దాంట్లో వాళ్ళు టైం ఇస్తారు. ఈ టైం లోపల స్టూడెంట్ టైంలో ఈ విధంగా మన కార్తిక్ గారు చెప్పినట్టు కొంత ఈ దాంట్లో డాక్యుమెంట్ తక్కువ ఉన్నాయి, దీంట్లో ఎక్కువ ఉన్నాయి, దీంట్లో అలిగేషన్స్ ఉన్నాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు డెఫినెట్లీ. సో ఇవ్వకుండా అంటే దానికి అందుకే టైం పీరియడ్ ఒక 2 days 3 days టైం పీరియడ్ ఇస్తారు. ఈ టైం పీరియడ్ లోపల మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకుండా కన్ఫర్మ్ చేసుకోవడానికి దాంట్లో ఆ కాలం ను నింపడానికి అవకాశం ఇస్తారు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఇంటెన్షనల్లీ ఏ అవకాశం లేకుండా చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ టైంలో 2 days టైం ఉంది. ఆ టైం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పాలి కదా. ఎగ్జామ్ లో వాళ్ళు రిజెక్ట్ చేయడం అనేది ఇది ఒక కుట్రపూరితమైన నిర్ణయం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు నుంచి సైదిరెడ్డి గారు అంటున్నారు అడ్వకేట్ గారిని అడగండి అని. అడ్వకేట్ దగ్గర నుంచి వస్తున్నట్టు సమాధానం కూడా అదే. తిరుపతి వర్మ గారు మరొక దానికి కూడా మీరు ఆన్సర్ ఇవ్వండి. జరిగింది ఇప్పుడు వరకు జరిగింది మనం చూసాం. వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది? వాట్ నెక్స్ట్ అంటే
మీనాక్షి గారికి వచ్చి మేము రివిజన్ పిటిషన్ వేస్తారండి, ఇక్కడ సుప్రీంకోర్టులో రివిజన్ వేస్తారు. కానీ జరగాల్సిన నష్టం జరిగింది కాబట్టి అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంటే వారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో ఇట్స్ డిపెండ్ ఆన్ సుప్రీంకోర్టు జడ్జ్. సో లోయర్ కోర్టుకు వచ్చేసరికి ఇక్కడ ఈ 4th ACM కోర్టు నుండి ప్రజాప్రతినిధుల కోర్టు, ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అవుతుంది. ఎలక్షన్ పిటిషన్ వేస్తా అన్నారు, ఏంటి ఎలక్షన్ పిటిషన్? ఎలక్షన్ పిటిషన్ అదే వీళ్ళ మీద, అంటే ఇంటెన్షనల్లీ ఎలక్షన్ ఆర్ఓ మీద కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మన బొల్లం మల్లయ్య యాదవ్ గారు చెప్పారు. సో ఆ ఎలక్షన్ కమిషన్ కూడా ఆర్ఓ కూడా ఆడ లేదా రిజెక్ట్ చేయడం లేదు, అవకాశం ఇవ్వాలి. మీది ఈ విధంగా డాక్యుమెంట్ తక్కువ ఉన్నాయి, సో సబ్మిట్ చేయని పక్షంలో వాళ్ళు రిజెక్ట్ చేయాలి. సో ఇన్ని అవకాశాలు ఉండగానే ఇంటెన్షనల్లీ చేసినట్టు అనిపిస్తుంది అక్కడ. సో ఇక్కడ ఏంటంటే మీనాక్షి గారి కేసుకు సంబంధించిన విషయం ఏంటంటే 4th ACM కోర్టు రిజెక్ట్ చేసినప్పుడు వీళ్ళు అప్పీల్కి వెళ్తే మేము అంటే ఇక్కడ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే కేసే ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ప్రైవేట్ పర్సన్స్ మధ్యలో జరిగిన డిస్ప్యూట్ అండి. కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు నటరాజన్ గారు, మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడికి వచ్చారు. ఆమె ఏంటంటే ఇక్కడ విషయాలు పరిధిలోకి తీసుకొని ఆమె అధిష్టానానికి చేరవేస్తే తప్పితే ఈమెకు యాక్షన్ తీసుకోవడానికి ఏమో అవకాశం ఉంది. సో ఇక్కడ దీంట్లో 2 FIRలు అయినాయండి. ఒకటేమో బెంగళూరులో అయింది, ఒకటేమో కాదు. ఒకటే కేసులో డబుల్ జియోపార్టీ ఉండదండి. ఎందుకంటే దీన్ని పదే కేసులు వేయడం వల్ల ఇది కోర్టు కాలయాపన అండ్ ఏంటంటే ఇంటెన్షనల్లీ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె వెనకాల వేరే ఉండి నడిపించి, ఎందుకంటే ఈ కేసు వరకు, ఎందుకంటే చిన్న విషయం ఇది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఈమెకు అవకాశం ఇచ్చి మీకు కేసు ఉందట కదా అని నాలెడ్జ్ లోకి వచ్చినప్పుడు ఆ కేసు మెన్షన్ చేసి సింపుల్ థింగ్. ఎందుకంటే అక్కడ ఈ FIR లో కానీ ఎక్కడ కానీ ఆమెకు కన్విక్షన్ రాలేదు. కన్విక్షన్ వచ్చి దాచి పెడితే అది తప్పు. సో ఇక్కడ కూడా జస్ట్ అలిగేషన్ ఉన్నదంతే. ఆ అలిగేషన్ కూడా ఈ రోజు రిటర్న్ చేసిండ్రు. సో కేసు లేనట్టే. అంటే ఇక్కడ ఆర్ఓ గానీ ఎలక్షన్ కమిషనర్ గానీ తొందరపాటు నిర్ణయం తీసుకొని వీళ్ళకు అంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకుండా చేసిందని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ కేసును రిజెక్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎక్కడ ఆర్ఓ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారో ఏం చేస్తారో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే జరిగిన నష్టానికి పూర్తి పెట్టాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్. న్యాయం జరగడం ఎట్లా? ఓకే, ఇది ప్రాసెస్ అంతా చేస్తారు, కానీ రాజ్యసభ సీటుకి వచ్చి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారండి. సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత అదే ఇక్కడ మేము సబ్మిట్ చేసిన దాన్ని బట్టి, అంటే అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ ని బట్టి, అదర్ సైడ్ ఈసీ అంటే ఆర్ఓ ఆర్గ్యుమెంట్ ని బట్టి తదుపరి నిర్ణయం ఏంటంటే జడ్జి గారు తీసుకుంటారు. సో ఆ జడ్జి గారు తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో అది తర్వాత నిర్ణయం ఉంటుందండి. ఓకే, సైదిరెడ్డి గారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ లాయర్ నే పట్టుకొచ్చి కాంగ్రెస్ లాయర్ అడ్వకేట్ గా తీసుకొచ్చాం. అక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అని కాదు, ఆయన చెప్తున్నారు న్యూట్రల్ అడ్వకేట్ అన్నారు ఆయన. నేను స్టార్టింగ్ కూడా అదే చెప్తే నేను కాదండి, నేను న్యూట్రల్ అడ్వకేట్ అన్నారు ఆయన. నో మీరు భాషలో చూడండి. మేము మీకు అప్లికేషన్ ఇచ్చినాం, మేము మాట్లాడినాం, మేము దానికి ఇచ్చినాం అనే దాన్ని బట్టి మీరు కాంగ్రెస్ అడ్వకేట్ తీసుకొస్తే కాంగ్రెస్ అడ్వకేట్ చెప్పినట్టు చెప్తాడు. నాకు తెలిసిందైతే మీరు భూమరావు గారి కేసు ఎట్లా అయితే అయిందో ఇది కూడా సేమ్ కేసు. మరి అది తప్పు ఎట్లా అంటాడు? ఆ రోజు బీ ఫామ్ సబ్మిట్ చేసినాక మరి ఆ రోజు ఇచ్చి ఆయన ఈ రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చిండ్రు. ఆ రిజిగ్నేషన్ లెటర్ ఉన్నది అని చూపిస్తే కూడా దాన్ని చేసి ఆయన రిజెక్ట్ చేసిండ్రు ఆయన్ని. ఆర్ఓ అనేది ఆర్ఓ డిసిషన్ తీసుకున్నాడు. ఆ రోజు కూడా అదే పరిస్థితి అయింది. ఆర్ఓకి ఆ సమక్షంలో ఇది కరెక్ట్ అనిపించింది. కార్తిక్ గారు, ఇదే కదా ఈ క్లాషెస్ వల్లే క్లారిటీ లేకుండా ఉంది. ఎమ్మెల్యే గారు ఆర్ఓ గారు కరెక్ట్ రాంగ్ అని నిర్ణయం తీసుకోలేరు సార్. వచ్చినాక మళ్ళీ పోయి నేను సరిదిద్దుతా, మళ్ళీ పోయి నీకు టైం ఇస్తా సరిదిద్దు అని ఏ నామినేషన్ సరిదిద్దే టైం 100% చెప్తారు సార్. మీరు ఎందుకు మీరు ప్రజాప్రతినిధిగా పనిచేసారు, ఎమ్మెల్యేగా పనిచేసారు సార్. ఒకవేళ ఈ విధంగా ఉంటే 2-3 సెట్లు ఎందుకు వేస్తారు? అదే కదా మేడం. ఇప్పుడు ఒకవేళ ఈసీ అంటే రిటర్నింగ్ మన ఎలక్షన్ అఫిడవిట్ వేసేటప్పుడు ఒక్కొక్కరు కొంతమంది కొత్తగా వేసేటప్పుడు 2-3 సెట్లు కూడా వేస్తుంటారు. ఎందుకు మేడం? నేను ఫస్ట్ టైం కాంటెస్ట్ చేసాం, నేను 3 సెట్లు వేసిన. ఒక దాంట్లో తప్పున్నా ఇంకోటి యాక్సెప్ట్ అవుతుంది, ఇంకోటి యాక్సెప్ట్ అవుతుంది. ఎందుకు? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ సరి చేసే విధానం ఉంటే కనుక సరి చేస్తుంది కదా. 100% సరి చేస్తుంది. ఎందుకంటే దానిపైన ఎక్కడ కూడా మన నామినేషన్ అనేది రిజెక్ట్ అవ్వద్దు అని చెప్పేసి 2 సెట్లు 3 సెట్లు కూడా వేస్తారు. ఎన్ని సెట్లు
వేసినప్పటికి కూడా ఈవెన్ అప్పుడు ఆర్ఓ గారు కూడా చెప్తారు, ఏంటి సార్ మీరు మరి వేరే సెట్లు కూడా వేసినారు కదా, వాటిని ఉంచుకుంటారా విత్డ్రా చేసుకుంటారా అనేది. విత్డ్రా చేసుకోండి అని చెప్పని కూడా ఆర్ఓ గారికి అధికారం లేదు. ఆర్ఓ గారు నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే గారు అంటున్నారు, కానీ ఎమ్మెల్యే గారు మరి నాకు తెలియదు, ఆర్ఓ గారికి నిర్ణయం తీసుకునే అధికారం లేదు మేడం. ఆర్ఓ ఈజ్ నాట్ ఏ రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జడ్జ్. ఆర్ఓ గారు జడ్జి కాదు, ఆయన నిర్ణయం తీసుకోలేరు. ఆర్ఓ గారు నామినేషన్ తీసుకొని అందులో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను అభ్యర్థికి చెప్పాలి. ఇది ప్రజాస్వామ్య దేశం, చాలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. ఇన్ని చెప్పిన తర్వాత కూడా లేదు అని బుకాయిస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను పట్టుకొని అప్పుడు వాళ్ళు ఏమైనా మేడం ఇది అయితే ఇంత ఎమ్మెల్యే గారు అప్పటి నుంచి భూమరావు గారి కేసు అని చెప్తున్నారు. అయితే వారు చెప్తూనే ఒక విషయాన్ని వారే చెప్తున్నారు, మళ్ళీ వారే దాన్ని ఓవర్వెల్ప్ చేస్తున్నారు. ఏంటి తెలుసా, భూమరావు గారి కేసులా కోర్టుకు వెళ్తే కోర్టు ఆ పిటిషన్ ని స్వీకరించింది విచారణకి, కానీ ఇక్కడ కోర్టుకు అసలు విచారణకే స్వీకరిస్తలేదు. మీరు ఇప్పుడు మేడం ఈ రోజు మనం ఫైనల్ గా కోర్టులోనే కొట్లాడాలి. ఇప్పుడు కోర్టులు కూడా పూర్తిగా బీజేపీ వాళ్ళ చేతులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా న్యాయం గెలుస్తుంది అన్నటువంటిది మనకి దేశంలో ఒక నమ్మకం మాత్రమే. మా కేసును వాదిస్తున్నటువంటి మనోజ్ సింగ్ గారి పైన ఇంకా నమ్మకం ఉంది, జడ్జి గారి మీద అయితే నమ్మకం లేదు. ఓన్లీ మా వకీల్ గారి పైన ఉన్నటువంటి నమ్మకంతోనే ఈ కేసుని బలంగా కొట్లాడడానికి మేము ముందుకెళ్తాము. అయితే నష్టం అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి జరిగిపోయింది. రాజ్యసభ సీట్ అనేది కేసు గెలిచే వరకు బీజేపీ చేతిలోనే ఉంటుంది. ఈలోపు దేశానికి జరగాల్సిన అన్యాయం అంతా కూడా జరిగేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు మహిళలకు న్యాయం చేస్తామని, మహిళల్ని మహారాణులు చేస్తామని వీళ్ళు చెప్పడము, మహిళా బిల్లు పైన మేడం ఒక్క నిమిషం చెప్పడము మనం దాన్ని నమ్మలేము. అయితే ఒక నిమిషం ఎమ్మెల్యే గారు ఒక నిమిషం, తమిళసాయి గారి విషయం మనం చూసినాం కదా మేడం, ఇక్కడ గవర్నర్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీల విషయంలో ఏం చేసిండ్రో. కాబట్టి వ్యవస్థలన్నిటిని కూడా పూర్తిగా భ్రష్టు పట్టించే బీజేపీ పార్టీ వదిలేస్తే భవిష్యత్తులో ఎవరు ఎమ్మెల్యేగా ఎవరు ఎంపీగా ఉండాలో కూడా వాళ్ళే ఉండబట్టే ఆర్ఓ ఆ రోజు ఇందాక మీరు అన్నట్టు భూమరావు గారిని చేసినాక ఆయన మళ్ళీ ఎలక్షన్ పిటిషన్ వేసుకొని నార్మల్ కోర్టు ప్రాసెస్ లో పోయినరు. అది ఏంటంటే ఆర్ఓకి అది ఉన్నట్టే లెక్క. మీరు ఉన్నది మధ్యప్రదేశ్ లా, నువ్వు ఉన్నది తెలంగాణలో. మీరు లేదు ఇది అయితే ఖచ్చితంగా మీరేమంటారంటే ఆర్ఓకి అధికారాలు ఉంటాయి, ఆర్ఓ చేసిన దాని మీద ఎలక్షన్ పిటిషన్ పోవాల్సిందే. రోజుకి 1-3 సార్లు ఏదైనా కావచ్చు. రాబోయే రోజుల్లో ఏ విధంగా న్యాయం కోసం పోరాడతారనేది ఒకటి. రాజ్యసభ సీటుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? లీగల్ ఫైటా సుప్రీంకోర్టులోనా, లేదంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళబోతుందా? మరి ఎలక్షన్ కమిషన్ ఏదైతే తిరస్కరించిందో నామినేషన్, మరి దాన్ని ఏ విధంగా ప్రూవ్ చేసుకోబోతున్నారు? ఈ లోపు ప్రజాప్రతినిధి కోర్టులో అది కూడా శ్రీలతకు సంబంధించినటువంటి కేసు కూడా రిటర్న్ అవుతుంది. కాబట్టి ఏం జరగబోతున్నది రాబోయే రోజులు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన కార్తిక్ గారు, మిగతా వాళ్ళకి కూడా. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. ఈ మురికి స్లైడ్ రోహన్ ని ఆడుకోవడానికి పిలుస్తుందా లేదా ఎవరికి తెలుసు? ఇంకా రోహన్ కి జర్మ్స్ తో ఫ్రెండ్షిప్ దొరుకుతుందా లేదా ఎవరికి తెలుసు? ఈ మురికి నీళ్ల మరక రోహన్ పై పడుతుందా లేదా ఎవరికి తెలుసు? లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులని వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది, ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం. అక్క పాలు